హలో, దిస్ ఈజ్ డాక్టర్ లక్ష్మణ్ శాస్త్రి అండి, యశోద హాస్పిటల్ సికింద్రాబాద్, సీనియర్ కన్సల్టెంట్ సర్జన్. ఈరోజు నేను హయాటస్ హెర్నియా అనే దాని గురించి మాట్లాడుతున్నాను. హయాటస్ హెర్నియా అనేది మనకి చాలా వరకు ఎవరు కూడా గుర్తించుకోవడం అనేది కొంచెం కష్టమైనది. దాని రోగ లక్షణాలు ఏమిటి అని అంటే, మనకి కడుపులో తిన్నటువంటి ఆహారము, పూర్తిగా జీర్ణం కానటువంటి ఆహారము తిరిగి మళ్ళీ మనకి అన్నవాహిక ద్వారా గొంతులోకి రావటం, ఇవి ముఖ్య రోగ లక్షణం. సాధారణంగా ఈ లక్షణాలు రాత్రిపూట ఎక్కువ కనపడతాయి. కడుపులో మంట వస్తుంది, తర్వాత గొంతులో మంట వస్తుంది, ఛాతీలో నొప్పి వస్తుంది. దీనివల్ల మనకి అర్థమయ్యేది ఏమిటంటే, అన్నవాహిక నుంచి, ఛాతీలో ఉన్న అన్నవాహిక నుంచి కడుపులో ఉన్నటువంటి కడుపు సంచికి ఉండేటువంటి కవాట ద్వారము లూజ్గా ఉండటం. సో ఇట్లా లూజ్గా ఉన్నప్పుడు లక్షణాలు ఇంతకుముందు చెప్పినట్టుగా వస్తూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ముందు మందులు వాడుకొని తర్వాత ఒక ఎండోస్కోపీ చేసుకొని లోపల మానోమెట్రీ అనేటువంటి ఒక టెస్ట్ కనుక చేసేట్లయితే మనకి ఆ స్పింక్టర్ లేదా కవాటం అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది తెలుస్తుంది మనకి. అది కనుక లూజ్గా ఉండి ప్రతిసారి కడుపు సంచి ఛాతీలో కొంచెం పైకి పోవడం, కొంచెం కిందికి రావడం జరుగుతూ ఉంటే, దానికి ఒక సులభమైనటువంటి ఆపరేషన్ ద్వారా దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఈ సిమ్టమ్స్ రాకుండా ఉంటాయి. అప్పుడు దానికి ఆ ఆపరేషన్కి మనం ఇవాళ రేపు కీహోల్ సర్జరీ లేదా లాప్రోస్కోపిక్ సర్జరీ అనే ద్వారా చేస్తున్నాము. కొత్త పద్ధతిలో చూసుకోవాలనుకుంటే రోబోటిక్గా కూడా చేస్తూ ఉంటాము. అయితే ఒకసారి కనుక మనం దాన్ని రిపేర్ చేసుకుంటే ఈ ఆహార పదార్థాలు మళ్ళీ ఛాతీలోకి, గొంతులోకి తిరిగి రావడం జరగదు. అలా కనుక చేసుకోకుండా ఉండేట్లయితే అన్నవాహిక దెబ్బతిని లోపల పూత లాంటిది వచ్చేసి అది ఫ్యూచర్లో ఎటువంటి కాంప్లికేషన్స్కైనా దారి తీసే అవకాశం ఉంటుంది. అందుచేత హయాటస్ హెర్నియా అనేది చిన్న విషయం కాదు. ఎటువంటి అనుమానము, ఎటువంటి లక్షణాలు ఇంతకుముందు చెప్పినట్టుగా ఉంటే ఇమ్మీడియట్గా ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఒక ఎండోస్కోపీ చేసుకొని చూసుకోవడం అనేది మంచిది. If you found this video useful, like, comment, and subscribe for more health updates.